హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ కెరియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఐఓసిఎల్ రిక్రూట్మెంట్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొత్తగా ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐఓసిఎల్ వేకెన్సీ వివరాలు చూస్తే పోస్ట్ డీటెయిల్స్ ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ టోటల్ వేకెన్సీస్ 300 రిలీజ్ చేశారండి. సో పోస్ట్ వైజ్ వేకెన్సీ వివరాలు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ మిషనిస్ట్. ఈ పోస్టులకి టోటల్గా 103 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్, టెక్నీషియన్ అప్రెంటిస్ సివిల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పోస్టులకి టోటల్గా 55 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్కి 122 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్కి 5 వేకెన్సీస్, ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్కి 5 వేకెన్సీస్, ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అసోసియేట్ ఫ్రెషర్కి 5 వేకెన్సీస్, ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అసోసియేట్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్కి 5 వేకెన్సీస్ అండి. సో టోటల్గా కలిపి 300 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సాలరీ డీటెయిల్స్ యాజ్ పర్ ద ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఉంటుందండి. జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటకలో ఉంటుందండి. అప్లై మోడ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూస్తే 10th ITI, 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ వివరాలు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్కి 10th or ITI ఇన్ ఫిట్టర్ చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్కి 10th or ITI ఇన్ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్కి 10th or ITI ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి 10th or ITI ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ మిషనిస్ట్కి 10th లేదా ITI ఇన్ మిషనిస్ట్ చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్కి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. టెక్నీషియన్ అప్రెంటిస్ సివిల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్, ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్కి, ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అసోసియేట్ ఫ్రెషర్కి మరియు ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అసోసియేట్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్కి. సో ఈ 4 పోస్టులకి 12th పాస్ అయ్యింటే చాలండి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ విత్ పర్సంటేజ్ డీటెయిల్స్ చూస్తే టెక్నీషియన్ అండ్ అప్రెంటిస్ పోస్ట్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో 50% యావరేజ్గా మార్క్స్ వచ్చి ఉండాలండి. అలాగే SC ST PWBD క్యాండిడేట్స్కి యావరేజ్గా 45% మార్క్స్ వచ్చి ఉండాలండి. సో అడిషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. వాటి వివరాలు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్కి క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ స్కిల్ సర్టిఫికేట్ ఆఫ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ less than 1 year issued by an awarding body recognized under National Skill Qualification Framework or any other authority recognized by the central government. So next trade apprentice retail sales associate skill certificate holders ki candidates should possess skill certificate of retail trainee associate for training of less than 1 year issued by an awarding body recognized under National Skill Qualification Framework or any other authority recognized by the central government. So next age limit వివరాలు చూస్తే క్యాండిడేట్ మినిమం ఏజ్ 18 years నుంచి మ్యాక్సిమం 24 years లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి యాజ్ ఆన్ 30th November 2021. సో ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూస్తే ఓబీసీ క్యాండిడేట్స్ 3 years, SC ST క్యాండిడేట్స్ 5 years, PWD జనరల్ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. PWD ఓబీసీ క్యాండిడేట్స్ 13 years, PWD SC ST క్యాండిడేట్స్ 15 years. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు ఉండదండి. సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే
Last date to apply online 27th December 2021. Date of written test conducted at Chennai, Cochin, Hyderabad, Vijayawada, Bangalore ki 9th January 2022 అండి. Tentative date for uploading of provisionally qualified candidates documents verification 17th January 2022 అండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చదివి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా చూడాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ కెరియర్స్ యూట్యూబ్ ఛానల్.